Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. సరిపోదా శనివారం అసలు ఎలా ఉంది? నాని అన్న మళ్ళీ హిట్ కొట్టాడా? రెస్పాన్స్ ఏంటి? మా రేటింగ్ ఎంత? అలానే ఓపెనింగ్స్ పరిస్థితి ఏంటి? టైర్ 2 హీరోస్లో ఏ ప్లేస్లో ఉంది? ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ముందుగా కథ విషయానికి వస్తే మన సూర్యకి చిన్నప్పటి నుండి కోపం ఎక్కువ. ఈ కోపం చూసి వాళ్ళ అమ్మ ఒక్కరోజు మాత్రమే నీ కోపాన్ని బయట పెట్టాలని మాట తీసుకుంటుంది. అయితే ఇదిలా ఉండగా సోకులపాలెం ఊరు, అందులో దయాతో సూర్యకి కాన్ఫ్లిక్ట్ ఏంటి, సూర్యకి కోపం వస్తే ఏం జరిగింది అనేదే కథ. సింపుల్గా చెప్పాలంటే ఒక్కసారి సరిపోదు. ఎస్, మిస్టర్ కన్సిస్టెంట్ ఈజ్ బ్యాక్. నాకు చాలా నచ్చింది. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అంతే. క్లాస్ మూవీస్ తీసి ఆత్రేయ కసి చూయించాడు. మాస్ యాక్షన్ ఫీస్ట్ ఇచ్చాడు నాని అన్న ఫ్యాన్స్కి. తీసుకున్న పాయింట్ అండ్ కాన్ఫ్లిక్ట్ యూనిక్గా ఉండే. విలన్ ఆలోచించకుండా ఎవరిపైనంటే వాళ్ళపైన కోపం చూయించే రకం. హీరో ఆలోచించి కరెక్ట్ టైంకి తన కోపాన్ని బయట పెట్టే రకం. నాని అండ్ ఎస్జే సూర్య మధ్య కాన్ఫ్రంటేషన్ సీన్స్ బాగా రాసుకున్నాడు. రైటింగ్ వాజ్ ఎక్సలెంట్. అక్కడక్కడ లెంతీగా అనిపించినా ఏ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. అలా నీట్గా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లాడు స్క్రీన్ ప్లేని. సో ఓవరాల్ డైరెక్షన్ బై వివేక్ ఆత్రేయ ఇస్ గుడ్. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ ఇరక్కుమ్మేశారు. ముఖ్యంగా ఎస్జే సూర్య టెరిఫిక్ అంతే. అయినా ఏ రేంజ్ పర్ఫార్మరో మనకు తెలుసు కదా. అండ్ నాని అన్న యాజ్ యూజువల్ అదరగొట్టాడు. హీరోయిన్ ప్రియాంక ఓకే, సాయి కుమార్ గారు అండ్ మిగతా వాళ్ళు గుడ్. అండ్ ఈ సినిమాకి బీజిఎం మేజర్ ఎసెట్. జేమ్స్కి మేజర్ క్రెడిట్ ఇవ్వాల్సిందే. ప్లస్ పాయింట్స్కి వస్తే నాని ఎస్జే సూర్య, స్టోరీ లైన్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మైనస్ పాయింట్స్ ఫ్యూ లెంతీ సీన్స్, నో డెప్త్ ఇన్ సోకులపాలెం పీపుల్, ప్రిడిక్టబుల్ నరేటివ్. ఓవరాల్గా థియేటర్స్లో ఎంజాయ్ చేయాల్సిన యాక్షన్ డ్రామా. మా రేటింగ్ 3.3/5. ఇప్పుడు ఒకసారి ఓపెనింగ్స్ పైన ఒక లుక్ వేస్తే యాక్చువల్గా ఉన్న బస్కి వచ్చిన టాకింగ్ ఎక్కువ రావాలి, బట్ కాస్త అండర్ పర్ఫామ్ చేసింది. నైజాంలో 2.75 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12.5 కోట్లు. సీటెడ్లో 75 లక్షల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5 కోట్లు. ఇంకా వైజాగ్లో 77 లక్షల షేర్, ఈస్ట్లో 33 లక్షల షేర్, వెస్ట్లో 32 లక్షల షేర్, గుంటూరులో 32 లక్షల షేర్, కృష్ణాలో 42 లక్షల షేర్ అండ్ నెల్లూరులో 24 లక్షల షేర్. టోటల్ ఆంధ్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12.5 కోట్లు. సో ఫస్ట్ డే తెలుగు స్టేట్స్లో 5.9 కోట్ల షేర్ అండ్ 8.87 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 30 కోట్లు. అంటే ఇంకా 24 కోట్ల షేర్ కొట్టాలి. అండ్ కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 1.1 కోటి షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5 కోట్లు. అండ్ ఓవర్సీస్లో సూపర్గా స్టార్ట్ అయ్యి 4.4 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6 కోట్లు. అలా వరల్డ్ వైడ్గా 11.4 కోట్ల షేర్ అండ్ 20.4 కోట్ల గ్రాస్తో డీసెంట్గానే స్టార్ట్ అయినా వీ ఎక్స్పెక్టెడ్ మోర్. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 42 కోట్లు. సో ఇంకా 30 కోట్ల షేర్ కొట్టాలి హిట్ అవ్వాలంటే. హిట్ టాక్ పడ్డది కాబట్టి ఈ వీకెండ్ లోపు 30 crore షేర్ దాటేస్తుంది పక్కా. అండ్ టైర్ 2 హీరోస్ పరంగా ఈ ఓపెనింగ్స్ రికార్డ్స్ ఏం పెట్టలే. టాప్ 10లో కూడా వెళ్ళలేకపోయింది. బట్ టాక్ బాగుంది కాబట్టి లాంగ్ రన్లో పక్కా టాప్ 2 ఆర్ టాప్ 3లో ఉంటుంది మీడియం రేంజ్ మూవీస్ పరంగా. సో చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో అది గైస్ మ్యాటర్. సరిపోదా శనివారం పైన మా రివ్యూ అండ్ ఒపీనియన్ అండ్ మూవీ ఓపెనింగ్స్ పైన రిపోర్ట్. మరి సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.